మన అందించిన కుమారునికి దేవుడు దీవించిన కాక మనమందరం నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి, శక్తి పొందాలి. మన సమాధి ఈ స్థలములకి నన్ను శనివారం మీటింగ్ అయింది, అక్కడికి మనం వెళ్ళినప్పుడు మన సంఘము 2 సంవత్సరము డబ్బులు కట్టలేదు. 23-24 సంవత్సరము డబ్బులు కట్టాలి, 4,000 కట్టాలి. నేనేం చేశానంటే అందరూ కట్టుతున్నా కాబట్టి నా చేతిలో ఉన్న డబ్బులు నేను కట్టాను. చేతులు కాదు, మన చర్చ్ పనికి కోసము నా చేతిలో ఉండి నా డబ్బులు 4,000 నాకు కట్టారు. అందుకని సంఘ బిడ్డలందరూ కూడా వచ్చిన వారములు ఆ 4,000 ఇవ్వాలి, మరిచిపోకూడదండి. సమాధి కోసమే ప్రతి సంవత్సరం 2,000 మనం కట్టవలేదు. కట్టితే మాత్రమే అక్కడ ఏమవుతుంది, సమాధి కార్యములు దాదాపు అక్కడ 35 చర్చిలు ఉంది, 86 ఉంది, కానీ కొందరు డబ్బులు కట్టలేకపోతున్నారు. అందుకని ఆయన కమిటీ ఒకటి సిద్ధపరిచారు. ఆ కమిటీ మాట్లాడి అందరు చర్చికి వెళ్ళి డబ్బులు అడుగుతాను. అందులో ఒక మెంబర్ కూడా నేను ఉన్నాం. అందుకని దేవుడి సంఘ బిడ్డలు మరిచిపోతే ఇదే అంటే ఇదే ఒకసారి లాస్ట్ చదువుతున్నారండి, అదే చదువుతున్నాను. లాస్ట్ స్తోత్రం కలిగిన కాక 4,000 స్తోత్రము. సరే అండి, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలోకి రండి. 13వ అధ్యాయం 5వ వాక్యములు చివరి మాట, 5వ వాక్యములు చివరిలో ఉన్న మాట చదివితే చాలు. చదవండి స్తోత్రం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్యము. ఏ మాత్రమును నిన్ను విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. సోదరం చెప్పండి గట్టి మాత్రం. నిన్ను ఏ మాత్రమును విడువను, ఎడవాడను. 2 మాట దేవుడు చెప్పను. నిన్ను విడువను, ఎడవాయను. అందరి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె 2 వారాలు పాస్టర్ గారు వచ్చారు కదా, విక్రమరావు మంచి వాక్యం చెప్పాను. నేను కొంచెం సగం విన్నారు, స్తోత్రం. సగమే నాకు పంపించారు, అందుకని మొత్తం నా వినలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మంచి వాక్యము వచ్చి అందించిన దేవదాసునికి దేవుడు దీవించిన కాక. అదే అలాగా ప్రభు గారి గురించి దేవునికి స్తోత్రము. మంచి వాక్యం అందించిన దేవుని కొరకు నిలబడండి. స్తోత్రం. ఎవరి కొరకు నిలబడాలి? దేవుని కొరకు నిలబడండి. స్తోత్రం కలిగి మన సంఘము సంఘ బిడ్డలే అందరూ కూడా దేవుని కొరకు నిలబడితే ఈ పట్టణం మన చేతికి వస్తుంది. స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎన్నడను నిన్ను నేనేం చేయను, విడువను. స్తోత్రం. ఇది చెప్పడానికి అర్హత కలిగిన వాడు యేసయ్య మాత్రమే. వేరే ఎవరు కూడా ఏం చేయను, అర్హత లేదా చెప్పడానికి. ఆరాంది ఒక్క విధములకి నెంగి వేరొక విధములు అందరికీ ఏం చేసేవి విడిచిపెట్టింది. స్తోత్రం. దాన్ని బట్టి మనకు ఎన్నడను ఎడవాడును విడువనని చెప్పడానికి ఉన్న హక్కు లేదు. హక్కు ఉన్నవాడు దేవుడు మాత్రమే. ఇది ఇప్పుడు మాత్రమే అవదండి, 2 రోజులు చెప్పాలి. ఇది దేవునికి స్తోత్రం. ఇంకొక మాట కూడా చెప్తాను. 31 ఉపవాస ప్రార్థన ఉంది. మన ఈ నెల మర్చిపోకూడదండి. 31 శుక్రవారం, శనివారం, ఆదివారం మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. అందరూ ఆ విషయం గురించి మీరు ప్రార్థన అండి. స్తోత్రం. సమయం ఎక్కువ లేదు కాబట్టి వెంటనే వాక్యంలోనికి వెళ్తాను. స్తోత్రం. ఎన్నడను విడువను, ఎడబాయను. స్తోత్రం. ఇది కీర్తనములు కూడా చూడండి. యేసు ప్రభు చెప్పిన వాటి 71 కీర్తనములు, 71 కీర్తనము 9-10 వాక్యం కూడా చదవండి. 71 త్వరగా. ఆమె చెప్పండి కండి. ఇప్పుడు ఎప్పుడు అందరికి విడిచిపెట్టిన సమయం వృద్ధాప్యం. వృద్ధాప్యం అంటే ముసలితనం వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు అన్ని ఎక్కడ తల్లిదండ్రికి ఎక్కడ పంపిస్తున్నారు? అనాథ ఆశ్రమాలు. స్తోత్రం. వృద్ధాశ్రమాలు అంటే ఆమె అనాథాశ్రమం కాదు, అనాథలు కాదు కదా. ఈయనకి పిల్లలు ఉంది, వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారు. సోదరం, దేవుడు చెబుతున్నారంటే నేను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నేనేం చెయ్యను. స్తోత్రం. అందుకే నేను గట్టిగా దేవునికి స్తోత్రం కలిగాను. నీ వాక్యం అన్ని చెప్పి ముందుకెళ్ళినప్పుడు నీరే చెప్తున్నారు, సరియా దేవా స్తోత్రం కలిగిన కాక. అప్పుడు నీకు అర్థమవుతుంది. వృద్ధాప్యం వచ్చినప్పుడు
చేస్తున్నాడు. స్తోత్రం. తల్లికి ఎప్పుడైనా అడిగారు, అమ్మా నీ అన్నం తిన్నారని అడిగారా? కూతురు కొడుకే అమ్మాయి అడుగుతుంది. అమ్మాయి అడుగుతారమ్మా నాయనా నీ, కానీ తల్లికి తండ్రికి అడగరు ఎవరు? పిల్లలు. అదే కాలం వచ్చిందండి దేవునికి స్తోత్రం. ఆస్తి సమయం ఉంటే అది అడుగుతుంది. ఆస్తి ఉందా అది తింటారా, బాగున్నారా? చాలా మందికి ఫోన్ చేసి అడుగుతున్నారు, ఎన్నెన్నో పోవడం, కానీ అమ్మ నాన్నకి మాత్రం ఆ ఊర్లో ఉన్న కాబట్టి, ఆ ఊర్లో ఉండమంటే ఎన్నిసారి అమ్మకి దర్శించుతున్నారు, అమ్మ బాగుందని. నీ పెంచి పెరుగుతున్నారు కదా, ఆడొస్తున్నారు. నీ పెంచి పుట్టుతున్నారు కదా, ఆడొస్తుంది నిన్ను. స్తోత్రం కలిగిన ఏది విత్తనం వేస్తుందో అందుకనే చెప్పిన వృద్ధావస్థలో వచ్చినప్పుడు అమ్మ నాన్నకి ఏం చేయకూడదు. కానీ యేసు ప్రభువు కంటే దేవుడు ఎలాగదు, ఎన్నడని ఎడవాడును విడవరి. నీ వృద్ధ గాని ముసలుడు గాని చిన్నప్పుడు నీ ఎప్పుడు ఎల్లప్పుడు దేవుడు నిన్ను చెయ్యి విడవలేని దేవునికి స్తోత్రం. అటువంటి ఒక దేవుడికి దొరికిన స్తోత్రం చెప్పండి. స్తోత్రం కలిగింది. చదవమ్మా పూర్తిగా. నా బలం క్షీణించినప్పుడు, అదే ఎంత మాట అండి, బలం క్షీణించినప్పుడు నన్ను విడువను. స్తోత్రం కలిగిన నీకు బలం క్షీణించినప్పుడు దేవుడు నిన్ను విట్టువను. స్తోత్రం. నీ వృద్ధావస్థలో నిన్ను విట్టువను. ఇప్పుడు నీ అనుకున్నాను నీ ముసలితనం ఉంది, వృద్ధావస్థలో మరి వెలగినడు ఉంటే, కానీ ఈ రోజు నా వాక్య పరిచయం వేసిన యేసు నిన్ను విడువను. అది ఎప్పుడు ఎన్నడను చెప్పాలి. ఇక్కడ వచ్చిన వృద్ధాప్యలో ఉన్నవాడికి చేతికి మైకిస్తే ఈరోజు మనం ఇక్కడ ఏడుసుకొని వెళ్తుంది. పిల్లలు చెప్పిన మాట ఆడి చెప్పడానికి, ఒక సాక్షి చెప్పడానికి ఇస్తున్నాను అనుకో. స్తోత్రం కలిగిన స్తోత్రం. స్తోత్రం. పోరండి నేను వాక్యంలోనికి వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన. ఓకే, నెంబర్ 1 మొదటి విషయము కీర్తనములు 27:10. కీర్తనములు 27:10 త్వరగా చదవండి అమ్మా. త్వరగా నేను చదవలేకపోతే నేను చెప్తాను. ఆమె చెప్పాడు, తల్లి తండ్రి నన్ను విడిచినను. ఆమె చెప్పండి, తల్లి తండ్రి ఏమవుతుంది? విడిచితా ఉంది. తల్లి తండ్రి పిల్లలకి ఏమవుతుంది? కానీ దేవుడు ఏం చేయను, దేవుడు నన్ను ఏం చేయబడరు. సోదరు అది అలా ఎలాగా చేయబడరు? ఎప్పుడు పడరు? దేవుడు ఎన్నడను విడువని. స్తోత్రం కలిగిన తల్లి తండ్రి పిల్లలకేమవుతుంది? విడిచిపడిన కానీ ఎన్నడను ఎడవాడను దేవుడు మమ్మను విడిచిపట్టిన దేవుడు, విడిచిపట్టిన దేవుడు కనుక స్తోత్రం కలిగిన. అలాగే విడిచిపట్టిందా అమ్మ నాన్న? బైబిల్ చెప్పండి, బైబిల్ ప్రకారంగా చెప్పండి. అమ్మ నాన్న పిల్లలకు విడిచిపెట్టారా? లేదు, మీకు అది లేదు. స్తోత్రం. ఆదికాండం 21 నుండి కిందకి చదవండి. స్తోత్రం. ఆగరాదు, మీరు చదివితే మీకు అర్థం అవుతుంది. త్వరగా చదవండి. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీలదిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి అప్పుడు నాన్న ఏం చేస్తుంది? ఇంకా చదవండి కిందకి. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అమ్మ నాన్న విడిచిపెడతారు. స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఆమేన్ చెప్పాలి గట్టిగా. అమ్మ నాన్న విడిచిపెట్టారు. స్తోత్రం. నేను ఊగినట్టుగా ఇస్మాయిల్కి చిన్నవాడని చెప్పిన దాదాపు 16 వయసు ఉంది.
16 వయసున్న కుమారునికి దాని భార్యకి దాని భర్త సోదరు 16 సంవత్సరం అని ఊహించండి. ఆ అమ్మకి తీసుకొని వచ్చి 16 సంవత్సరం ఇంటి నుండి ఆ భర్త వలన ఒక కుమారుని కన్నిన తర్వాత ఏం చేశారండి? కుమారునికి ఏం చేశారు? భార్యకి ఇంటి నుండి బయటికి పంపించారు. పంపించిన తర్వాత ఏమిచ్చి పంపించారు? 14వ వాక్కు, ఒక నీల అబ్రాహాము లేచి ఆహారమును నీల తిత్తిని తీసుకొని ఒక నీల తొత్తిని తీసుకొని ఆహారం ఇచ్చి పంపించండి. సోదరు కొంచెం తొత్తిని నీ చేతులు ఉంచండి, వదలొద్దు. కొందరు ఇచ్చిన తిత్తులు ఉంది కదా, అది వదలకూడదు. హలో, అది వదలకూడదు. నిన్ను వెళ్ళగొట్టినప్పుడు ఇచ్చినది కొట్టదు ఉంది కదా, అది నీవే చేయకూడదు. విడిచిపెట్టకూడదు. ఆదరేని అది విడిచిపెట్టకూడదు. ఇస్మాయేలేని అది విడిచిపెట్టకూడదు. ఈ ఎడారిలో నీ కోసం జరపని అద్భుతం చేయబోతున్నారు. అయ్యట ఈ రోజు స్తోత్రం విడిచిపెట్టిన వేదన మీకు ఎంత ఉందని తెలుసుంటుంది. నేను తాగోతగా అయితే పేకాడిన వాడి గుండా వల్ల తిరిగినప్పుడు నాన్న చెప్పింది, ఈడు చచ్చిపోతే బాగుంటే ఈడు చంపిస్తే ఆడికి డబ్బులు ఇస్తామని చెప్పారు. అర్థమైందా? లేదు, మీకు అర్థం అవ్వదు కదా. కానీ నాన్న ఏం చెప్పారు? ఎవరైనా చంపితే ఆడికి ఇస్తామని చెప్పి నన్ను ఏం చేశారు? తిట్టిన వాడు స్తోత్రం కలిగిన హల్లెలూయా. తండ్రి విడిచిన గాని దేవుడు విడడు. తండ్రి విడిచిన గాని దేవుడు ఏం చేయలేదు. ఏడవదండి దేవుడికి స్తోత్రం కలిగిన. తండ్రి పిల్లలకి ఏమవుతాను? రిజెక్ట్ చేస్తుంది. కానీ దేవుడు రిజెక్ట్ కాదు. దేవుడు ఏం చేయడం? దేవుడు మమ్మల్ని చేర్చుకున్నవాడు. దేవునికి జీవితంలోకి తిరిగి చూడు. నీ తండ్రి నీకు చెప్పిన మాట కొన్ని ఉంది కదా, నీ తండ్రి నీతో పలికిన కొన్ని మాటే ఉంది కదా. అందరికి బట్టలు ఇచ్చినప్పుడు నీకు బట్టలు కొనకుండా, అందరికి ఆహారం పెట్టినప్పుడు నీకు ఆహారం పెట్టకుండా, అందరి పిల్లలతో తిరిగినప్పుడు నిన్ను ఒంటరితనంగా బయటికి పారవేసి నీ ఒంటరితనంగా ఉండినప్పుడు ఈ పగడిన చెప్పిన గాక ఈ లోకములో తండ్రి 70 సంవత్సరం, ఈ లోకములో తండ్రి 70 సంవత్సరం, ఎక్కువైతే 80 సంవత్సరం పైనున్న తండ్రి తోడుగా ఉన్న తండ్రి ఆయన నిన్ను చేయడవను. అవును కదా. ఇప్పుడన్నా తల్లిదండ్రి ఎలాగా ఎక్కడే బరువు ఉందో అక్కడికి వెళ్తుంది. దెబ్బ ఎక్కడ ఉంది ఆడిది ఆడికే పూడుతుంది. బాగా 5 రూపాయలు నీ సంపాదించలేదు, డబ్బు లేకపోతే నీకు నీ రిజెక్ట్. నిన్నే అక్కర్లే. అదే చూడండి, ఇదొక దేవుడి బిడ్డల మధ్యలో బోల్డ్ నేను చూసి జోడి పంటలు మీరు అనుకున్న జోడి పంటలు డబ్బు ఉన్నప్పుడు నాకు అలాంటి పిచ్చి దొరికి అలాగే రాకూడదు దేవా అని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం కలిగి స్తోత్రం దేవునికి స్తోత్రం కలిగిన ఎప్పుడు మాట ఏంటంటే డబ్బు ఉంటే ఆడు మాత్రం ఏమవుతున్నారు? తల్లిదండ్రి ఎక్కువగా ప్రేమిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇది లేదనుకో, నేను ఈ చెప్పిన మాట రాసి ఉంచుకో. స్తోత్రం కలిగిన గాక. అబ్రహాముని ఏం చేశారు? అబ్రహాం ఏం చేశారు? ఆగరు తన కొడుకుకి ఏం చేశారు? విడిచిపెట్టారు. అబ్రహాము విడిచిపెట్టారు మాత్రం కాదండి, ఎత్తుకొని వచ్చిన అమ్మ ఏం చేశారు? తన కుమారునికి ఎక్కడ పెట్టారు? అక్కడే ఉందండి. ఎక్కడ విడిచిపెట్టారు? పడవేసి ఈ
పసివాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుని ఎక్కడ పడేశారు? 14 వాక్యం చూడమ్మ సరిగా. ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద చిన్నవారి ఎక్కడ పట్టారు? స్తోత్రం. నాన్న ఇంటి కంటలు బయట పెట్టితే అమ్మ ఎక్కడ పెట్టారు? అది అదే ఇలాగా వాక్యం నేర్చుకోవడానికి నీ ఏంటి వాక్యం నేర్చుకున్నా నాకు తెలియదు. నాన్న ఇంటి నుండి బయటికి వెళ్ళగొట్టారు, అమ్మ ఏం చేశారు? పొద కింద బయటికి పెట్టారు. స్తోత్రం కలిగిన హల్లెలూయా. అమ్మ నాన్న లేకుండా ఎట్టారు? ఏడుపు నిలబడించిన ఒక కుమారుడికి కనబడుతుంది. ఏ రాయిగల సంఘ బిడ్డలారా, స్తోత్రం. అమ్మ విడిచిపెట్టది, ఆమె అమ్మ విడిచిపెట్టదు, నాన్న విడిచిపెట్టు, కానీ ఏ స్తోత్రం గల దేవుడు విడిచిపెట్టలేదు. స్తోత్రం కలిగిన ఈరోజు అమ్మ నాన్న విడిచిపెట్టిన కానీ కుమారుడు నిన్ను విడిచిపెట్టడు దేవుడు నీకున్న కాబట్టి ఎన్నాడను చేయబడిన దేవుడు. చంద్రానికి ఇష్టం ఉండలేదండి. గుడ్డు నుండి ఏడుపు వస్తున్నారు. నీకు రాలేదు, నీకు అనుభవం రాలేదు. స్తోత్రం లేదు. యేసు ప్రభు చెప్పిన నీ ఎన్నడను విడువన్నాను, నేను ఎన్నడను విడువన్నాను నేను చెప్పడానికి కారణం ఆయనకి చెయ్యి నాన్న ఏం చేశారు? ఆయన అమ్మ కడుపులు కరువాగునప్పుడు రహస్యంగా యోసేపు మరియకి ఏం చేశారు? కానీ స్తోత్రం కలిగిన మీరందరూ పుట్టిన తర్వాత నేను తల్లిని నియమించిన నాన్న నేను విడిచిపెట్టాను, కానీ నా యేసయ్య పుట్టిన మునుపు బయటికి లోకం కనబడని మునుపే తల్లి కడుపులు కరువాయినప్పుడు ఏం చేశారు? యోసేపు తన కుమారుడికి ఏం చేశారు? విడిచిపెట్టారు. స్తోత్రం కలిగిన ఆ దేవుడు సెలవుచున్నారు. నా కరువాగునప్పుడు నాన్న నన్ను విడిచిపెట్టారు. అయినా నా చావు సమయములు నన్ను దేవుడు విడిచిపెట్టారు. నానా స్తోత్రం. నా చావు సమయములు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టారు? పుట్టిన మునుపే చేయి విడిచిపెట్టారు, చచ్చిపోయినప్పుడు విడిచిపెట్టారు, కానీ నిన్ను అదో తెలిసిన వాళ్ళు కూర్చోబడ్డ గట్టిగా దేవునికి ఆరాధించి వరపడండి. అది నీకు అటువంటి అనుభవం ఉంటే మౌనంగా కూర్చోకుండా ఈ రోజు దేవుడికి ఆరాధించి విడుదల పొందుకొని స్తోత్రం కలిగి స్తోత్రం. ఆమేన్. హలో, యేసయ్య పుట్టినప్పుడు ఆయనకి చచ్చిపోయినప్పుడు దేవుడికి అదే యేసు ప్రభు చెప్పుడు ఎన్నడను స్తోత్రం. ఆయన అర్థం ఏంటంటే ఎప్పుడు నిన్ను నేను విడవకుండా తోడుగా స్తోత్రం కలిగింది. అబ్రహాము రెడ్డి నుండి ఏం చేశారండి? స్తోత్రం. ఎవరికి వెళ్ళగొట్టారు? ఆగరణ వెళ్ళగొట్టినప్పుడు నీ ఒక్క పాత్రములు ఏమిచ్చారు? నీళ్ళు. ఏ పాత్ర అది? నీళ్ళు తిత్తి. ఆ తిత్తి ఎలాగుంటే చర్మంతోనితే కొట్టించినది దేవునికి. అదే ఇచ్చి అది భుజం మీద పెట్టి రొట్టి ఇచ్చారు. స్తోత్రం. ఎడారిని వచ్చినప్పుడు ఏమైంది? రొట్టి అయిపోయింది. ఇంటి నీళ్ళు ఏమైంది? మనిషిని ఇచ్చినదన్నీ ఆగిపోయినది. చెప్పండి మనిషిని ఇచ్చినదన్నీ ఏమవుతుంది? అది స్తోత్రం. మనిషిని ఇచ్చినదన్నీ ఆగిపోయింది, కానీ దేవుడు ఇచ్చినది మాత్రం ఎన్నటనే ఆగదు. అవి చెప్పండి. ఎన్నడూ చేయబడవలేని దేవుడు నీకు ఇచ్చినది ఎన్నడూ చేయను ఆగిపోదు. అనగా స్తోత్రం చెప్పాలి, అనగా స్తోత్రం చెప్పాలి, అనగా స్తోత్రం చెప్పాలి. ఎన్నడూ విడవలేని దేవుడు నీకు ఇచ్చినది ఎన్నడూ ఆగిపోగలరు. నాకు ఆ వాక్యం అని చెప్పినప్పుడు
ఎవరికి పంపించారు? స్తోత్రం. వేరే ఇల్లు లేదా? లేదు, నీ ఆ ఇంటిలో ఉండకూడదు, ఆ ఇంటికి వేరే ఒక ఇల్లు కట్టిస్తాను, అక్కడికి వెళ్ళిపోమని చెప్పారు. చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలే? స్తోత్రం. అబ్రహాం ఇంటిలో ఉంటే నీ వర్ధింపబడరు. చదవండి, కిందకి చదవండి. అది కంటే 21 అధ్యాయము 14 నుండి కిందకి చాలా స్పీడ్గా చదవండి. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవాడితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్ళు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాని చావ నేను చూడలేనని అనుకొని ఇంటి వేత దూరము వెళ్లి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మరణి వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదానని ఆమెతో అనెను. అర్థం తెలిసిన వాళ్ళు వరదగా కూర్చోకూడదండి. స్తోత్రం. కొందరు చెయ్యి విడడం మంచిదే, కొందరు మమ్మల్ని చెయ్యి విడడం మంచిదే, కొందరు మన దగ్గర నుండి దూరంగా వెళ్ళడం మంచిదే, కొందరు విడిచిపెట్టడం మంచిదే. చెప్పు 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 చెప్పదు. కొందరు నుండి చెయ్యి విడిచిపెట్టడం మంచిదే, కొందరు చెయ్యి విడిచిపెట్టడం మంచిదే. దేవుడు ఏం చేయబోతున్నాడు? అబ్రహాము ఇంటిలో ఉంటే చేయి విడిచిపెట్టడం మంచిదా లేదా? స్తోత్రం చెప్పండి. అమ్మని చేయి విడిచిపెట్టడం మంచిదే. అది మాత్రం కాదే, ఆగ్రహి ఎక్కడ కూర్చున్నారో అక్కడ నీ కోసం ఒక నీళ్ళుట నేనే చేశాను, తెరవబడిందంట నీళ్ళుట. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళూట చూచి, ఆమె చెప్పండి గట్టిగా, చెరని చూడాలంటే చెరని నేను చేయబడ అర్థం అవ్వలేదు. కొందరు నిన్ను చేయి విడిచి పెట్టితే కొన్ని చూస్తుంది. చెప్పండి చెప్పండి చెప్పండి. నన్ను కొందరు విడిచి పట్టింది, నేను కొన్ని చూడడానికి కొందరు మందిని చేయి విడిచి పడిన మంచిగా కొన్ని చూడడానికి కొన్ని నీ చూడాలి, టైం అయింది. కొందరు నిన్ను విడిచిపెట్టి వెళ్ళినప్పుడు నీ బాధపడింది కదా. నో భయపడకూడదు, నిరాశపడకూడదు. కొన్ని చూడడానికి సమయం అయింది.
ఏం చూశాడు? నీలూట. నీలూట కదా. నీ చేతులు ఉన్నది ఏ ఊట? అబ్రహాం ఇచ్చిన ఏ ఊట? నీళ్ళు తెత్తి. స్తోత్రం. దేవుడు ఇచ్చినది ఊట. ఏదో కావాలి? తిత్తులు కావాలా? చెయ్యి విడిచిపెడదు మంచిది. చెయ్యి విడిచిపెడితే ఏం దొరుకుతుంది? ఇప్పుడు కూడా నీళ్ళు ఉంటుంది. ఇప్పుడు కూడా స్థలంలో నీళ్ళు ఉంటుంది. ఇప్పుడు కూడా నీళ్ళు ఉంటుంది. ఆగరదు అని కుడుకు తాగిన ఆ నీళ్ళు ఉంటే ఇప్పుడు కూడా నేను ఈ వాక్య పరిచయం చేసినప్పుడు కూడా ఆ దేశంలో ఇప్పుడు కూడా ఉప్పుకుతున్న ఒక నీళ్ళు ఉంటుంది. స్తోత్రం. అమ్మా నాన్న నిన్ను చేయి విడిచినప్పుడు నీ ఏడు. అమ్మా నాన్న నేను చేయి పెట్ట కుమారుడు ఏడ్చాడు. కుమార నీ ఏడిచ్చినప్పుడు దేవుడు నీ ఏడుపు నీ కోసం ఏం చేశాను? నీళ్ళు తెరవబోతున్నారు. నీ పడికినది ఎక్కడ? పొద. తెరవిన ఎక్కడ? తెలిసిన పొద దగ్గర. ఎక్కడ పడుకున్నారో ఆ పొద దగ్గర నీకు ఏముంది? నిన్న అమ్మ నాన్న విడిచిపెట్టి పొద దగ్గర నీ పట్టుకున్నారు కదా, అక్కడ నీ కోసం చెయ్యి విడవలేని దేవుడు ఒక నీళ్ళు తెరవు. అబ్రహాం ఇచ్చిన ఏది? అది ఇప్పుడు పట్టుకొస్తుంది. ఎందుకు? కొందరు ఇచ్చిన అదే నేను చెప్పారు, కొందరు ఇచ్చిన పాత్ర ఇంటిలో ఉంచండి. నిన్ను అది వేస్ట్ గా నీకు ఇచ్చి పంపించారు కానీ నీకు అది వేస్ట్ కాదు, అది నీకు పనికి వస్తుంది. అందరు తిట్టినది మీకు రాబోదు, నీకు పనికి వస్తుంది. తిట్టడానికి కాదు. ఆమె చెప్పండి. ఆ నీళ్ళు అబ్రహాం ఇచ్చిన ఆ నీళ్ళు తిత్తులతోని అదేమైందండి? సోదర కలిగిన ఇద్దరు తాగారు. సోదరు అమ్మ నాన్న చెయ్యి విడిచిపెట్టి సోదరం. ఆ వాక్యం ఒకసారి కూడా చదవమ్మా. అది 2 మాటలు కూడా చెప్పి నా మాట ముగించున్నాను. మరియు దేవుడు ఆమె కన్నులు తెచ్చినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. పైన వాక్యం నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి దానిపైన దేవుడు ఆ చిన్నవాని మరణ వినెను. దానిపైన ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి వింటి వేత దూరం అదేంటి? అది అలాగే చెప్పండి. ఒక బాణం దూరం. బాణం దూరం. నీ లాస్ట్ వాక్యం చదవండి అమ్మా. ఇప్పుడు అని కన్ను తరివి ఆమె మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపురం ఉండి వీలు కాడాయను. అమ్మ బాణం అయితే అమ్మ బాణం అయితే అమ్మ బాణం దూరం అయితే కొడుకు విల్లు అవుతుంది. నీకు అర్థం అవ్వలేదండి. నేను వాక్య సరిగా నేను చెప్పిన వాక్య సరిగా వింటా నీకు అర్థం అవుతుంది. దేవుని అమ్మ బాణం ఎంత దూరం అయితే కొడుకు ఏమవుతుంది? నీ విల్లుగా మారాలంటే నిన్ను చేయబడియాలి. సూత్రం ఈరోజే అబ్రహాము చేయి విడిచిపెట్టారు, ఆదరు చేయి పెట్టి విడిచిపెట్టారు. ఇస్మాయిల్ దేవుడు విడిచిపెట్టలే. ఇస్మాయిల్కి దేవుడు చెప్పండి, నేను నీ తోడుగా ఉన్నారా? ఎక్కడ ఉన్నారా? విసిగిపోయాను కాబట్టి నేను ఆపుతున్నాను. దేవుడు చెప్పారు, ఇస్మాయిల్ నేను ఎన్నడూ నీ తోడే ఉంటావు. నేను ఉన్నవారు నీ అనుకున్నవాడు ఇప్పుడు ఎక్కడ? ఒకడు అంబు దూరం.
అమ్మ, అవును కదా. కొన్ని అమ్మ ఇప్పుడు కూడా దూరంగా ఉంటుంది కదా. కొన్ని నానే దారి ఉంటే దూరం, అమ్మ కంటే దూరం, అమ్మ కంటే ఇంకా మించిన దూరం. నాన్న మించిన దూరం అయితే, అమ్మ కంటే మించిన దూరం అయితే దేవుడి దగ్గర. నేను చెప్పిన వాక్యం విని దేవుడికి స్తోత్రం చెప్పండి. నాన్న లేదని నీ వేదన పడకుండా ఉన్న నాన్నకి స్తోత్రం. నాన్న నీకు లేదని వేదన పడకుండా పైనున్న నాన్నకి చూసి చెప్పు, నీ నాకు తోడుగా ఉన్నారు నాన్న, నీకు స్తోత్రం. మనం ఎలాగ పిలుస్తున్నారు కొత్త నిబంధన దేవునికి వెళ్ళిపోతే నానా నాయనా తండ్రి అని చెప్పండి. స్తోత్రం. నాయనా తండ్రి నీ ఉన్నా కాబట్టి స్తోత్రం. ఇది చెప్పిన జోడి భాషగా అమ్మ నాన్న లేదు, అందుకని నేను చెప్తున్నాను స్తోత్రం. ఓ స్తోత్రం కలిగింది. మా అమ్మ మంచి అమ్మాయి అండి. స్తోత్రం. నా చిన్న కొడుకు ఆయన కాబట్టి నాకు ఎక్కువ అన్ని ప్రేమించారు. స్తోత్రం కలిగిన, దాచిపెట్టి అన్ని ఇచ్చిన వాడు అమ్మ. స్తోత్రం కలిగిన. హల్లెలూయా. ఇప్పుడు నేను ఏదైనా వంట గిండి అన్ని చేసిన అదన్నీ నా అమ్మ నేర్పించినది. హల్లెలూయా. చెప్పడానికి ఇష్టం ఉందండి. నా మాట ముగిస్తున్నాను. ముగించిన వచ్చిన వారం బాగా చెప్తాను. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఎన్నడను విట్టుపను ఎటబాయను. ఇలాగంటే ఒక దేవుడు నీకున్నప్పుడు నేను ఎందుకు భయపడుతున్నాను? అవును కదా. కొన్ని దినములు నేను కూడా భయంకర డిప్రెషన్ ఉంటుంది. ఎందుకే ఊరికి వెళ్ళిపోతా బాగుందని, చర్చ్ పని అన్ని ఆఫీస్ వెళ్ళిపోతా బాగుందని అంట మనసులో. బయట నిలబడి సాతాను అడనవ్వారు. బయట నిలబడి సాతాను అని స్తోత్రం. కానీ కొన్ని పని చూసినప్పుడు స్తోత్రం చూసినప్పుడు ఎందుకు పోయి పని చేయడం. కేరళకి వెళ్ళిపోతే నాకు మంచి సంగతి దొరుకుతుంది. నా ప్రోడు వెళ్ళడం బాగా చెప్పడం మాసం 25,000 దొరుకుతుంది. ఎక్కడికి వస్తే 25,000కి ఉపకారం లేని చోట. స్తోత్రం స్తోత్రం. ఆమేన్. కొందరు వేదన పడుతున్నారు. స్తోత్రం కలిగిన. నాకు ఎప్పుడూ అర్థమైంది దేవునికి స్తోత్రం. దేవుడు ఎన్నడూ ఎడవాడను, నన్ను చేయడు. దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన. చెప్పండి గట్టిగా. ఈరోజు నేను చెప్పు, అందరు చేయి విడిచి పట్టిన నాకొక ఎడారి ఉందని చెప్పండి. అమ్మ నాన్న నన్ను చేయి విడిచి పట్టినప్పుడు నాకొక ఎడారి ఉంది. నో ఆ ఎడారిని నీకు ఏడుపు కదా స్వరం వినిపించండి. నీ జీవితమైన ఎడారిని ఏడుపు స్వరం వినండి. నీ జీవితమైన ఎడారిని ఏడుపు స్వరం వినబడండి. ఆ ఏడుపు ఎడారిలు ఉంటే స్తోత్రం కలిగింది గాక. అమ్మ నాన్నగడ్డ మించిన ఒక వాడు నీ దగ్గరికి తోడుగా దిగి వచ్చి ఆ ఎడారిలో ఒక త్రోవ, ఎడారిలో ఒక నీరు సిద్ధపరిచి నిన్ను పెద్ద జనాంగంగా మార్చబోతున్నా. ఈ రోజు ఎడారిని నీరుగా మార్చిన దేవుడు ఉంటే ఈ రోజు నీకు దొరికిన ఎడారి, అమ్మ నాన్న నిన్ను వదిలిన ఎడారిలో నీరుగా మార్చే. సోదరం 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 మాట వస్తుంది. అమ్మ నాన్న నిన్ను వదిలిన ఎడారిలో నీ నీరుగా మార్చు. ఎలా ఏడుపున స్వరం, నీ కన్నీరున స్వరం, నీ ప్రార్థన స్వరం, నీ స్తోత్రం కలిగిన గాక. అదిగో మరి నీరుంట పొంగి వచ్చిన గాక. నీళ్ళుంట గురించి చెప్పడానికి ఇష్టం ఉంది, సమయం తీసుకోలేదు. ఎవరైనా నీళ్ళుంట అక్కడ ఏం చేశారు? తవ్వారా? తవ్వలేదు కదా. తవ్వలేని నీళ్ళుంట ఇచ్చిన దేవుడు ఉంటే నీ చెయ్యలేని అన్ని దేవుడు నీకు ఇస్తాడు. తవ్వలేని నీళ్ళుంట నీ కోసం తెరవబడిన దేవుడు
నీ చెయ్యలేని దాన్ని నీకు చేతికి వస్తుంది. సోదరం చెప్పండి. నేను చెయ్యకుండా, నా పని చెయ్యకుండా, నేనే చేయకుండా నాకు అన్ని ఇచ్చి నా సోదరం చెప్పండి. సోదరం చెప్పండి. సోదరం చెప్పండి. అనగా నీ సోదరం చెప్పిన తెరవబడుతుంది, తెరవబడుతుంది. అనగా నీ తెరవబడుతుంది. సోదరం, సోదరం, సోదరం. ఈ ఎడారిని నీ సోదరం చెప్పడానికి స్టార్ట్ అయ్యింది. నీ మొదలుకుండా నీరు ఇచ్చిన దేవుడా, జ్ఞానం చెయ్యకుండా అన్ని ఇచ్చిన దేవుడు. కన్ను మూసుకోండి, కన్ను మూసుకోండి. ఎన్నడను ఎడవాయన దేవుడు, చేయబడబడిన దేవుడు. సోదరం, ఒక్క విషయం మాత్రం నేర్చుకున్నాను. అమ్మా నాన్నమ్మనే చేస్తుంది, విడిపెట్టది. ఉన్నారు, నానున్నారు, నేనున్నారని అందరూ పాటే. అందరు కష్టాలు వారందరూ వదిలిపోయారు. ఉన్నారని చెప్పిన వాడందరూ వదిలిపోతాను కానీ వదలలేని దేవుడు. అబ్రహాం ఇచ్చిన నీళ్ళ రొట్టె ఆగిపోయిందండి. ఎన్నడూ నిన్ను విడవలేని దేవుడు నీ తోడుగా ఉన్నాము. నేను నీకు తోడుగా ఉన్నామని ఇస్మాయిల్కి చెప్పిన అదే దేవుడు ఈ పగటిలో ఆరాధనకి వచ్చిన అమ్మకి నానలేదని నీ వేదన పడిన నీ జీవితం ఈ రోజు బలపరచడానికి దేవుడు ఈ వాక్యం ఇచ్చారు. నీకే కొన్ని దినములు నీ అదే మాట పలకారు కదా, ఇంటి లోపల నీ అదే మాట పలకారు కదా. ఆ మాట పలికిన నీకే దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నారు. నేను నీ తోడుగా ఉన్నావు. స్తోత్రం కలిగిన గాక. రబ్బన శేఖమనది అనగా శోధనికమని నానే ఉన్నారంటే నాకు ఇలాగ జరగదని అనుకున్నారు. ఈ పగటి దేవుడు ఆత్మ చెప్పు, అది నాన్నగడ్డ మించిన నోన నీకున్నది. ఆ నాన్నకి స్తోత్రం చెప్పు. ఇప్పుడున్న ఎడారిని నీ ఏడుపు ప్రారంభించి స్తుతించి దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ తవ్వులేని నీళ్ళుట నీ కోసం తెరవడం. పరిశుద్ధమైన తండ్రి, మంచి వర్తమానం అందించిన స్తోత్రం. మనతోని, నాతోని, మన బిడ్డలతోని నీ మాట్లాడిన స్తోత్రం. గొప్ప విడుదల కలిగిన అద్భుతం జరిగిన చెయ్యలేనిది దేవుడు చేసి మన చేతులు పెట్టిన దేవుడు కనుక దేవునికి స్తోత్రం కలిగిన కాక. త్రోవ తెరవబడిన స్తోత్రం ప్రభువా. ఈ ఎడారిలో నీళ్లు తెరవబడిన స్తోత్రం. తవ్వలేని నీళ్లు మన కోసం తెరవబడిన దేవుడా, ఈ రోజు నాకు, నా బిడ్డల కోసం అద్భుతం చేసిన స్తోత్రం. ఇప్పుడు వరకు మనకు కనబడలేని కొన్ని మేలు నా చేతికి ఇచ్చిన స్తోత్రం. ఇప్పుడు వరకు మనం ధరించలేని బట్టలు ఇచ్చిన స్తోత్రం. ఇప్పుడు వరకు మనం ఎక్కలేని చోటకి మమ్మల్ని ఎక్కించిన స్తోత్రం. ఇప్పుడు వరకు మమ్మల్ని బలపరచలేని చోట్ల బలపరచిన స్తోత్రం ప్రభా. ఈ స్థితి మారుతున్న స్తోత్రం ప్రభా. ఇప్పుడున్న ఏడుపు మార్చిన స్తోత్రం ప్రభా. ఇప్పుడున్న కన్నీరు మార్చిన స్తోత్రం ప్రభా. ఇప్పుడు మమ్మల్ని అందరూ వదిలిసారు, అదని మార్చిన స్తోత్రం ప్రభా. నీ చేయబడలేదు, అందుకే స్తోత్రం అయ్యా. నేను నమ్ముతున్నారు, నాకు, నా బిడ్డలకు అందరికీ దీవించేస్తాను. విడుదలిచ్చిన ఇష్టం యేసు నామమున అడిగి పెడుకున్నారు తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధ దేవుడు సమాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరి తోడై ఉండి మమ్మల్ని నడిపించిన కాక. దేవుడు మన ప్రార్థన ఆలకించిన స్తోత్రం చెప్పండి. విడుదలిచ్చిన స్తోత్రం చెప్పండి. అర్పించిన స్తోత్రం చెప్పండి. దేవుడు నీళ్ళు తెరబడిన స్తోత్రం చెప్పండి. చేయి విడిచిపెట్టిన స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఇప్పుడు వరకు ఎక్కలేని చోటలకి మనం ఎక్కించిన స్తోత్రం అర్పించింది. ఓకే సారీ, కాணிకలేసి అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవానంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవానంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే,